ప్రతిసారి యేసుక్రీస్తు యొక్క జనన జీవ మరణ పునరుత్థానాలు జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా యేసుక్రీస్తు లోకములో ఆయన జన్మించాడు. ఆయన ఎదుగుదల గురించి మనం ధ్యానించినప్పుడు యేసు ప్రభువారు 4 విషయాల్లో ఆయన ఎదుగుతూ వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. 4 విషయాలలో యేసు ప్రభువారు ఎదుగుతూ వచ్చారు. 1 జ్ఞానమందు, 2వది వయస్సునందు, 3వది దేవుని దయయందు, 4వది మనుషుల దయయందు వర్ధిల్లుచు ఉండెను. హల్లెలూయా. ఈ రోజున మనము మన పిల్లలు కూడా ఈ 4 విషయాలలో ఎదగడం అనేది చాలా ముఖ్యం. భౌతికంగా ఎదగడం ఒకటి, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడం అనేది చాలా శ్రేష్టమైనది. రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా మనము మన పిల్లలు దేవుని మందిరావరణములో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఏ విషయాలను ఎదిగారో మనము కూడా ఎదగవలసిన అవసరత చాలా ఉంది. కనుక కొద్దిగా లోతుగా దేవుని యొక్క వాక్యాలు మనం ధ్యానించుకుందాం. క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువారు 1 జ్ఞానమందు ఆయన ఎదుగుతూ వచ్చాడు. జ్ఞానమందు, విజ్డమ్. యేసు ప్రభువారు జ్ఞానమందు ఎదుగుతూ వచ్చారు. 2 రకములైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. 1 లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఉంది, 2వది పర సంబంధమైనటువంటి జ్ఞానము ఉంది. ఈ 2 జ్ఞానాలు లోకములో ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యములు మనం చదివినట్లయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వైరము అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ లోక జ్ఞానమును దేవుడు విరితనముగా చేసి ఉన్నాడు కదా. చాలు. చదవబడిన వాక్య భాగంలో కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, దేవుని ప్రజలైన వాళ్ళు, వారి పిల్లలు లోక సంబంధమైన జ్ఞానంతో కాదు కానీ పర సంబంధమైన జ్ఞానంతో ఎదగాలి అనే విషయాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా అంటూ ఉన్నారు. ఈ రోజుల్లో మన పిల్లలు పుట్టినప్పుడు సంతోషపడుతూ ఉంటాం. పాప గాని బాబు గాని పుట్టినప్పుడు దేవుడు మనకు సంతానం ఇచ్చారు, పిల్లలు ఇచ్చారు అని సంతోషపడుతూ ఉంటాం. ఒక 4-5 సంవత్సరాలు రాగానే పిల్లల్ని స్కూల్కి జాయిన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు మంచిగా చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఎదగాలి, ఆశీర్వదించబడాలి, మంచి ఉద్యోగం చేసుకుని వారు దీవెనకరంగా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. అది సహజమే. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము అనేది మానవుని జీవితంలో బ్రతకటానికి అవసరం. అందుకే మేరక గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చాలా సార్లు, అయ్యా 1,000,000 విద్యలు దేని కొరకు? కూటి కొరకయ్యా అని. అంత భూ కొరకు 1,000,000 విద్యలు, ఎంటెక్ గాని, ఎంబీబీఎస్ గాని, ఎంఎస్సి గాని, ఇంకా ఇవన్నీ అలాగని చదవడం మానేయడం అని కాదు. కానీ ఈ లోకంలో ఎడ్యుకేషన్, చదువు, జ్ఞానము ఇవన్నీ మనిషి బ్రతకటానికి అవసరమే. అయితే ఒకవైపు దేవుని వాక్యం చెప్తుంది లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని దృష్టికి వైరము అని. ఎందుకు వైరము అంటే, లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ రోజుల్లో చెప్పే మాట ఏంటంటే, దేవుడు లేడు, ఎవరు లేరు, ఉన్నంతకాలం తినాలి, త్రాగాలి, సుఖించాలి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియని పరిస్థితి అని లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. లోక సంబంధమైన జ్ఞానం అంటే ఏంటి? వాట్ ఈస్ ద విజ్డమ్? సామెతల్లో మనం చదువుతూ ఉన్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము అని. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఏంటి జ్ఞానం అంటే? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, అది జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? అదే సామెతల గ్రంథంలో ఇంకొక మాటను కూడా మనం చదువుతూ ఉన్నాం. ఏంటి జ్ఞానము అంటే? 1 దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 16వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చదివినట్లయితే,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అని బైబిల్ చెప్తోంది. గమనించండి, దేవుడి వాక్యం చెప్తోంది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని దృష్టికి వైరము అని. ఎందుకంటే లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ రోజులో ఆ జ్ఞానానికి తగినట్టుగా నడవట్లేదు. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన విశ్వాసి, కానీ ఒకసారి సడన్ గా హాస్పిటల్కి చూడటానికి వెళ్తే ఆయన సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే అన్నా ఇదొక్క అలవాటు మానలేకపోతున్నాను అని ఒకలాగా బాధతో చెప్తారు. ఆయన చదువుకున్నవాడే, ఎంబీబీఎస్ చదువుకున్నవాడే, డాక్టరే, కానీ అంత సిగరెట్ కి అతను బానిస అయిపోయి దాన్ని వదలలేకపోతూ ఉన్నాను అని. ఇంకోసారి ఒక టీచర్ వచ్చాడు నా దగ్గరికి, గవర్నమెంట్ జాబ్ చేస్తారు ఆయన కూడా అంటాడన్నా ఈ మూవీస్ ఉండలేకపోతూ ఉన్నాను. తన భార్య చాలా భక్తి కలిగిన, దైవభక్తి కలిగిన స్త్రీ, ఈయన కూడా భక్తి గలవాడే, కానీ ఆయనకి మూవీస్ చూసే అలవాటు ఎక్కువ. సెల్ ఫోన్ ఉంది, మొత్తం డౌన్లోడ్ చేసుకుంటాడట సినిమా, చిరంజీవి సినిమాలన్నీ. ఆయన చెప్తాడు, చిరంజీవి సినిమాలన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నానన్నా. వెంటనే నా భార్య సెల్ ఫోన్ చూసి వెంటనే తిట్టిన వెంటనే డిలీట్ చేస్తాడు. లేదు లేక మీదట చూడనులే అని. మరలా నెక్స్ట్ డే మరలా మైండ్ లో ఆలోచన పుట్టి మరలా డౌన్లోడ్ చేసుకుంటాడట. ఒకసారి వచ్చి ఆ బలహీనత ఉందన్నా ప్రార్థన చేయండి అని అంటాడు. అంటే మానవుని జీవితంలో ఈ చెడుతనం అనేది వెంటాడుతూనే ఉంటది. అలాగనే చెడుతనం కలిగి జీవించడము అంటే భయభక్తులు లేని అనుభవం. భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను మీకు, భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండటం వలన నిశ్చయముగా మనము మన పిల్లలు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడును గాక. ఈ రోజు వరకు మనల్ని, మన పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడంటే దేవుడు కారణం చెడుతనము నుండి విడుదల పొంది నీతిమంతులుగా మారి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుట ద్వారానే మిమ్మల్ని మీ ద్వారా మీ సంతతిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా నా దేవుడు ఆశీర్వదించును గాక. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము అనేది చాలా మంది కలిగి ఉన్నారు, కానీ భయభక్తులు లేనందువలన చెడుతనములో జీవిస్తూ ఉంటారు. కానీ మనల్ని దేవుడు ఆ చెడుతనములో నుండి విడుదల చేశాడు కాబట్టి ఆ లోక సంబంధమైన జ్ఞానము, తెలివితేటల కన్నా, లోక సంబంధమైన తెలివితేటలు ఇవన్నీ కావాలంటే టీవీ ఆన్ చేసామనుకో లోక సంబంధమైన అలవాట్లు అన్నీ వచ్చేస్తాయి. ఒక చోట ఇంతకుముందు సేవ చేస్తున్న స్థలంలో కూడా ఒక పాపకి ప్యాంట్ షర్ట్ తీసుకొచ్చారు మందిరానికి. ఏంటి, ఏ డ్రెస్ అమ్మాయి అంటే, ఇదే పోకిరి డ్రెస్ అన్నా అంటది ఆ పిల్ల. ఇప్పుడు వాళ్ళమ్మకి ఇష్టమే, కానీ చర్చికి వస్తుంది కాబట్టి భయము, భక్తి అనేది భౌతికంగా ప్రదర్శిస్తూ ఉందే తప్ప ఆత్మీయంగా ప్రదర్శించట్లేదు. తనకు ఆశలున్నా కూతురుకు పూలు వేసి, కూతురుకు ప్యాంట్ షర్ట్ వేసి ఆ పిల్లలు ఆనందాన్ని చూస్తూ ఉంటారు కొందరు. ఇలా దేవుని ప్రజలమైన మనము దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండటంలో చాలా కొన్ని సుగుణాలు కూడా ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఒక నిర్వచనం ఏంటంటే చెడుతనము నుండి తొలగిపోవడమే. కనుక ఈ రోజు వరకు మన కుటుంబాలని ఆశీర్వదిస్తున్నాడు, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చేత ఇంకా మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించును గాక. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యములో ఇంకొక జ్ఞానాన్ని గురించి యాకోబు తన పత్రికల్లో రాస్తారు. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము. ఆ జ్ఞానంతో మన పిల్లల్ని పెంచకూడదు. లోక సంబంధమైన జ్ఞానము అనేది ముఖ్యముగా చెడుతనానికి దూరంగా ఉండేటట్లు చాలా జాగ్రత్త పడాలి. యాకోబు తన పత్రికలో రాస్తాడు, పైనుండి వచ్చు జ్ఞానము ఎలాంటిది. పైనుండి వచ్చు జ్ఞానం, యాకోబు రాసిన పత్రిక 3:17. పైనుండి వచ్చు జ్ఞానము చూడండి, మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, చూడండి పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో.
వాట్ ఈస్ ద విజ్డమ్? జ్ఞానం అంటే ఏంటి? ఒకటి, లోక సంబంధమైన జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనము నుండి విడుదల పొందాలి, అది జ్ఞానం. ఈ పైనుండి వచ్చు జ్ఞానం అనేది రెండవది. పైనుండి వచ్చు జ్ఞానం. సాలొమోన్ ఓసారి కలలో దేవుడు కనిపించినప్పుడు నీకేం కావాలి అని అడిగినప్పుడు సాలొమోన్ అడిగాడు, ఏమని? ప్రభువా, నాకు జ్ఞానం దయచేయి. చిన్న వయసులోని రాజుగా నేను అభిషేకించబడ్డాను, ప్రజలని పరిపాలించటానికి కావలసిన జ్ఞానం నాకు కావాలి అన్నప్పుడు దేవుడు ఆ విన్నపాన్ని మెచ్చుకున్నాడు. నీకేం కావాలి అంటే, మనం కోరుకునేది ఏంటి? అయ్యా, ఒక పెద్ద విల్లా కావాలి నాయన, ఒక బంగ్లా కావాలి గోవాలో, 2 సెంట్లు ఉంటే స్థలంగా, 2 సెంట్లు స్థలం ఉంటే చాలని. భౌతికంగా మనం కోరుకునే కోరికలు అలా ఉంటాయి. కానీ సాలొమోన్, ప్రభువా, నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. బైబిల్ చెప్తుంది, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకును, 3 రాళ్ళు తన చేతులారా తన ఇంటిని ఓడబెరుకును అని. అయితే పైనుండి వచ్చు జ్ఞానం. ఆనాడు సాలొమోన్ అడిగాడు, ప్రభువా, నా జ్ఞానం కావాలి. ఏంటి జ్ఞానం అంటే? ప్రభువా, నీ నడిపింపు నాకు కావాలి, మీరు నన్ను నడిపించాలి, నాకు ఆలోచన దయచేయండి అని సంపూర్ణంగా యేసుక్రీస్తుని ఎరుగుటయే జ్ఞానం అని యోహాను సువార్తలు మనం చదువుతాం. మనం దేవుణ్ణి ఎరగటమే జ్ఞానం. లోకములు ఎంతో మందికి తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఎడ్యుకేషన్ ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ఎవరు తెలియని పరిస్థితి. ఆయన ఫలాని కులానికి సంబంధించిన వాడు, మతానికి సంబంధించిన వాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు అనుసరిస్తూ రాళ్ళకి రప్పలకి మొక్కుతూ ఉంటే, ఈ రోజుల్లో చూడండి, వాళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు ఒరే లోక సంబంధమైన రాళ్ళని రప్పలు మొక్కుతూ ఉన్న అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళ కంటే, అందుకే పౌలు అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు మనం చూసి కొందరు అంటారు, వీళ్ళు వెర్రివాళ్ళు, ఇక్కడ ఒక మరియమ్మ బొమ్మ, యేసుప్రభు బొమ్మ పెట్టి దండం మొక్కుతా, వీళ్ళు దండం పెడితే వీళ్ళు జ్ఞానవంతులు అంటారు. లోక సంబంధమైన జ్ఞానం అలా ఉంటుంది. కానీ ప్రేమిన వర్లరా, పైనుండి వచ్చే జ్ఞానం, యేసుక్రీస్తు ఎవరో, ఆయన అడుగుజాడలో నడుచుడు ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటో, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనం మన పిల్లలు ఆశీర్వదించబడతాము కదా. పైనుండి వచ్చే జ్ఞానము, యేసుక్రీస్తు ద్వారా వచ్చే జ్ఞానం. సాలొమోను జ్ఞానం అడిగాడు, ఆ జ్ఞానంతో పాటు సమస్త ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎలాంటిది? ఒకటి, పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది. ఇవన్నీ కూడా డివైన్ క్యారెక్టర్స్. ఇవన్నీ మనము మన పిల్లలు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఇంకా దేవుడు వృద్ధి చేయబడుగాక. కనుక 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము, రెండవది పైనుండి వచ్చే జ్ఞానం. అయితే మనం ఏ జ్ఞానంతో వృద్ధి చెందాలంటే పైనుండి వచ్చే జ్ఞానముతో. రెండవదిగా మనము మన కుటుంబం, మన పిల్లలు ఏ విషయంలో ఎదగాలి అంటే, రెండవదిగా వయస్సునందు ఎదగాలి. వయస్సునందు. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చూడండి. ఆనాడు శాంసన్ గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం. 13వ అధ్యాయము 24వ వాక్యం. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 13:24. చూడండి, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించును. శాంసన్ ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఫిజికల్గా ప్రతి ఒక్కరు ఎదుగుతూ ఉంటారు. పుట్టిన పిల్లలు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇప్పుడు క్రిస్టికి 5 సంవత్సరాలు, గడిచి 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఇలా అది న్యాచురల్ గా కలిగే ఒక ఎదుగుదల. ఆనాడు శాంసన్ ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఫిజికల్గా ఎదుగుతూ ఉన్నప్పుడు మరొక వైపు స్పిరిచువల్ గా కూడా ఎదగడం చాలా ముఖ్యం. న్యాచురల్ గా ఎదుగుతూ ఉంటారు, అవి మామూలుగానే జనరల్ గా ఉంటుంది. కానీ దేవుని ప్రజలమైన మనము, మన పిల్లలు ఎదగాలి. ఏ విషయంలో? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు మనం గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో ఎదుగుదల గురించి 2 విషయాలు పేతురు తన పత్రికలో రాస్తారు. దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను,
చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చూడండి, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తమై ఆ పాలను అపేక్షించుడి. పేతురు తన పత్రికలో రాస్తారు ఏమని? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు మొదట పాలతో పోషింపబడతారు. ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు రాగానే ఇక పాలు మాన్పించి ఈ పాపకి అన్నప్రసన్నం చేయండి. అప్పుడు కొద్దిగా అన్నము నీ తీసుకొచ్చి ఆను 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 అని ఇంకా బుడ్డి నోట్లో అన్నం పెడతారు. అప్పటి నుంచి బలమైన ఆహారం తినటానికి మొదలు పెడతారు పిల్లలు. ఇంక చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా మటన్ చికెన్ పెట్టామనుకోండి, పిల్లలు బ్రతుకుతారా? ఇక అంతే సంగతులు. స్తోత్రం. కానీ ప్రియమైన వారలారా, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగునట్లుగా పేతురు తన పత్రికలో చెప్తారు, రక్షణ విషయములు ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు మొదట పాలతో పోషింపబడతారు. పాలు అంటే ఏంటి? దేవుని వాక్యమే పాలు. మనము రక్షించబడటానికి దేవుని వాక్యమును పాల వలన ఫుట్ నోట్ లో చూడండి, 1 నిర్మలమైన ఆత్మ సంబంధము పాల వలన అని వ్రాయబడి ఉంది. మనం ఎదగటానికి, రక్షణ విషయంలో ఎదగటానికి దేవుడు వాక్యం అనే పాలు దేవుడు ఇచ్చాడు. ఒకసారి గతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి. ప్రభు మిమ్మల్ని ఏ విధంగా రక్షించాడు. చాలా మంది చెప్తారు, యేసయ్య గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నా బ్రతుకు మారింది, పలాని సేవకులు చెప్పిన మాటలను బట్టి నేను బాప్తిసం పొందాను, పలాని వాళ్ళ ద్వారా నేను రక్షణలోనికి వచ్చాను అని చెప్తారు. మంచిదే. అయితే ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం దేవుడు ఆ పాలను ఇచ్చాడు. ఆ పాలని పుచ్చుకొని మనము ఎదుగుతూ ఉన్నాం. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఆత్మీయ జీవితంలో ఎదగటానికి వాక్యం అనే పాలు, రక్షణ విషయంలో ఎదగటానికి అది మొదట. ఇప్పుడు ఆ అనుభవాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. అందరికీ దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అందరు ముచ్చట బాప్తిసం తీసుకున్నారు. అందరికీ ఇంకా యేసయ్య గారు అంటే తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, అన్ని ఒక అనుభవాలన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మరలా ఆ పాలతో పోషింపబడడం ఇక అనవసరం. హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14 వాక్యాలు మీరు చూడండి. రక్షణ విషయంలో ఎదుగుతూ ఉన్న మనము దినములు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు బలమైన ఆహారముతో పోషింపబడాలి అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14. పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక. చూడండి, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన. చూడండి, బలమైన ఆహారము వారికే తగును, చిన్నపిల్లలకు కాదు. చిన్నపిల్లలు మొదట పాలతో పోషింపబడతారు. డే బై డే, సంవత్సరాలు గడిచే కొలది, పెద్దవాళ్ళు అవుతుండే కొలది బలమైన ఆహారం ఏ విధంగా తింటారో ఆత్మీయంగా ఎదుగుతున్న మనము కూడా మొదట వాక్యమనే పాలతో పోషింపబడ్డాం. దేవుడు మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, బాప్తిసం అనుభవాన్ని ఇచ్చాడు, అభిషేకించాడు. సంఘ సహవాసంలో మనము, మన పిల్లలు ఎదుగుతూ ఉన్నాము, వర్ధిల్లుతూ ఉన్నాము. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమిచ్చాడు? బలమైన ఆహారం ఇచ్చాడు. హల్లెలూయా. బలమైన ఆహారం తినకపోతే ఏమవుద్ది? ఆ మధ్య కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి వచ్చాడు, సన్నగా పాండవ రోగం వచ్చినట్లుగా. ఏమైందిరా అంటే, ఏం చేస్తావన్నా, 15 సంవత్సరాలు హాస్టల్లో ఉండి 3 పూటలు పప్పు అన్నమా, పప్పు సాంబారు అన్నమా, ఇక అదే డే 3 పూటలు తిని బలం లేక నీరసమైపోయి ఇక అల్లాడిపోతూ ఉన్నాడు. ఎందుకు? ఫిజికల్గా మనిషి ఆరోగ్యంగా ఉండటానికి వెరైటీ ఫుడ్, అనేక రకములైన ఆహారాలు మనిషి భుజించాలి. వెజ్, నాన్ వెజ్ అన్ని, సృష్టిలో ఉండే అన్ని కూడా మనం తినటానికే ఇచ్చాడు. ఏది అభ్యంతరకరమైనది కాదు అని బైబిల్ చెప్తోంది. కానీ భౌతికంగా ఎదుగుదల అనేది ఎంత ముఖ్యమో ఆత్మీయంగా కూడా చూడండి, బలమైన ఆహారము వారికే తగినది అంటాడు. బలమైన ఆహారము గనుక ఈ రోజు వరకు దేవుడు మిమ్మల్ని సంఘంలో
దేవుని ప్రజలుగా మీరు మీ పిల్లలు దేవుని మందిరములో ఎదుగుతున్నారంటే చాలా సంతోషం, చాలా సంతోషం. 12 వాక్యములు అంటారు, కాలమును బట్టి మీరు చూచితే బోధకులుగా ఉండవలసిన వారే ఉండక దైవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు అంటాడు. భౌతికంగా దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు, బలం పొందటానికి. ఆత్మీయంగా కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎదుగుతూ ఉండే కొలది బలమైన ఆహారాన్ని పుచ్చుకుంటూ ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. భౌతికంగా మీరు నాకేమి ఇచ్చారు మీరు అని దేవుడు అడగడు. ఏం కోరుకుంటాడు? మీరు ఎంత ఆత్మీయంగా ఎదిగారు. తిమోతికి పౌలు గారు ఒక మాట అంటారు. తిమోతికి పౌలు గారు 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యములో మీరు చూడండి. సంతుష్ట సహితమైన దైవ భక్తి చూడండి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 2 రకములైన లాభ సాధనాలు. ఒకటి సంతుష్టి సహితమైన దైవ భక్తి, ఇంకొకటి లోక సంబంధమైనటువంటి కార్యాలు ఉన్నాయి. లోకములో చాలా మంది అనుకుంటారు, మాకు ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, కోట్ల కొలది ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి అనుకుంటారు. అది గొప్ప లాభ సాధనం అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఏది లాభ సాధనం? దైవ భక్తి గొప్ప లాభ సాధనము. క్లియర్ గా చెప్తున్నారు, మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, అన్న వస్త్రములు గలవారమై ఉండి తృప్తి పొందుదము అంట. ఆ మధ్య కర్నూలు వరదలు వచ్చాయి. అందరూ మరణ భయంతో పారిపోతూ ఉంటే ఒక ఆమె నెత్తిన కాలర్ పెట్టుకుని పరిగెడుతుంది. అందరూ మరణ భయంతో ఉంటే ఆమె తిక్కల్దాన ఏంటి కాలర్ పెట్టుకుని 12,000 అయ్యాదే అని నెత్తిన పెట్టుకుని పోతాను. అంటే ఆమెకి బ్రతికిన ఎక్కడైనా ప్లగ్ పెట్టి టీవీ చూసుకొని ఉండొచ్చు అన్న ఆశ. కొందరు లోక సంబంధమైనటువంటి కార్యాలు, కొందరు డబ్బును బట్టి లోక సంబంధమైనటువంటి కార్యం. బైబిల్ చెప్తుంది చూడండి, ఈ లోకంలో మనం ఏమీ కూడా తీసుకుని రాలేదు, తీసుకొని పోలేము, అన్న వస్త్రములు గలవారమై. ఆకలి 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 అంటారు. 1 కేజీ బంగారం పెట్టి నాయన తిన్నాయన బువ అని అంటే, బువ బెటర్ ఆయన బంగారం కాదంటారు. చూడండి, కొన్నిసార్లు ఆపదల్లో ఉన్నప్పుడు కొన్ని చోట్ల సునామీ తుఫాన్లు వస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో కొంతమంది దగ్గర డబ్బులు ఉంటున్నాయి, ఆస్తి ఉంటుంది, బంగారు ఉంటుంది, కానీ ఆహారం లేని పరిస్థితుల్లో అల్లాడిపోతూ ఉంటారు. ప్రేమిని వారు ఈ రోజుల్లో మనం సంతోషపడాలి. ఎందు విషయమో తెలుసునా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. లోకములో మనం ఎన్ని కలిగి ఉన్నా వాటన్నిటిని ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. కానీ దైవ భక్తిని సంపాదించుకోవాలి. సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది స్పిరిచువల్ లైఫ్ లో మీరు ఎంత ఎదిగారు అనేది దేవుడు కోరుకుంటాడు. ప్రతి చోట ఒక ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది, ఒక కంపెనీలో గాని, ఒక ఆఫీసులో గాని, ప్రతి చోట మనము ఎంత ఈ లోకంలో సంపాదించుకున్నాము అనేది కాదు, దైవ భక్తి గొప్ప లాభ సాధనం. కాబట్టి ఆ దైవ భక్తిలో మనము మన పిల్లలు ఇంకా వృద్ధి చెందుదుము గాక. మూడవదిగా దేవుని దయయందు మనము మన పిల్లలు ఏ విషయంలో ఎదగాలి? ఒకటి జ్ఞానమందు. యేసు ఆ విధంగా ఎదిగారు, పైనుండి వచ్చే జ్ఞానంతో. రెండవది వయస్సు పెరిగే కొలది ఆత్మీయంగా, ఒక శిశువు ఏ విధంగా ఎదుగుతూ ఉంటుందో మనం ఆత్మీయంగా ఎదగాలి. మనల్ని బట్టి మన పిల్లలు ఆత్మీయంగా నడుచుకోవాలి. ఇప్పుడు మీకు మాదిరి ఎవరు? మీ పిల్లలే. మీరు మంచి మాటలు మాట్లాడుతూ వాళ్ళు మంచి మాటలు మాట్లాడతారు, వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. యెషయా గారు చెప్తూ ఉన్నారు, ఓ చోట ఏమని, కిటికీలో ఒక అమ్మాయి రోజు ఒక అబ్బాయిని చూస్తుందట. పనికి మాలిన ఏమని చూస్తున్నావే అని. ఇక వెంటనే ఆ అమ్మాయి అన్నది, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎట్ట తిరిగా నాకు తెలుసులే అన్నది ఆ పిల్ల. ఇప్పుడు ఎందుకు ఆ ప్రవర్తనని పిల్లలు కనిపెడుతున్నారు ఈ రోజుల్లో. మనం అనుకుంటాం చిన్నపిల్లల్ని ఇలా అమాయకులని, మీకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, చిచ్చర పిడుగులు. అప్పుడు వాళ్ళ ఎదుట, పెద్దల ఎదుట పిల్లల ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము మన పిల్లలు దేవుని మందిరావరణములో వృద్ధి చెందాలి.
దేవుని దయ యందు దేవుని దయ అవసరం. రెండవది మనుషుల దయ కూడా అవసరం. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుని దయ ఉంటే చాలే, మనుషుల దయ ఎందుకు, ఎవరితో నాకెందుకు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తూ ఉంది మనుషుల దయ అవసరము, దేవుని దయ కూడా అవసరము. నయోమి రూతు ఓర్ఫా గురించి మనకు తెలిసిన సంగతి క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. అక్కడ నయోమి ఓర్ఫా రూతు వాళ్ళిద్దరు ముగ్గురు భర్తలు చచ్చిపోయి విధవరాలు అయిపోయారు. అప్పుడు నయోమి అంటది ఏమని, ఇదిగో చనిపోయిన వారి ఎడలను బ్రతికిన నా ఎడలను దయచూపినట్లు యెహోవా నీ ఎడల దయచూపును గాక. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి మీరు చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యములో చూడండి, యెహోవా మీ ఎడల దయచూపును గాక అని ఇద్దరు కోడల్ని బ్లెస్ చేసింది. కానీ ఒక కోడలు ఆమె ఏం చేసిందంటే అత్తని ముద్దు పెట్టుకొని ఇక అడ్రస్ లేకుండా పోయింది, లోకములు కలిసిపోయి. మరి ఎక్కడికి వెళ్ళిందా తెలియని పరిస్థితి. కానీ రూతు అంటేది, నేను ఒక అన్య దేశస్తురాలని, నీ ఇంటికి వచ్చిన తర్వాతే దేవుడు అంటే, ప్రార్థన అంటే, దైవభక్తి అంటే తెలుసుకున్నానత్త. మరి ఈ రోజున నువ్వు వెళ్ళిపోమని చెప్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, మరలా లోకంలో కలవాలా, నేను అలా ఉండను. అవంటది ఒక తీర్మానంతో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను. ఒక తీర్మానంతో ఆమె అత్తని హత్తుకొని ఉండట చేత చూడండి నయోమి ఏం చేసింది, బ్లెస్ చేసింది, నీ ఎడల దేవుడు దయచూపును గాక. ఈ రోజుల్లో అత్త కోడలు ఉంటారా? అలాగా ఉంటారా? ఇక చెప్పని అవసరమే లేదు, చెప్పని అవసరమే లేదు. తల్లి కూతురు, ఆ కూతురుల యొక్క అనుబంధం వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నది. ఒకరికొకరు బ్లెస్ చేసుకుంటూ ఉన్నారు. అమ్మా దేవుడు నీ ఎడల దయచూపును గాక. అదే విధంగా కొద్ది రోజులకి అక్కడ బోయాజు అనే గొప్ప శ్రీమంతుడు ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమె యొక్క మోడుబారిన జీవితాన్ని దేవుడు చిగురింపు చేశాడు. హల్లెలూయా. ఆమె జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటి? ఇతరులకి దయ చూపుట ద్వారా దేవుని దయ మన మీద నిలుచుండును గాక. సామెతలో ఒక మాట ఉంది, కృప చూపుట పరుని ప్రియులకు ప్రియునిగా చేయును అని. ఇతరులకి మనం కృప చూపితే, దయ చూపితే వాళ్ళు మన మీద ప్రియముగా ఉంటారు అనే మాట. ప్రియముగా ఉంటారు. ఇప్పుడు మనం ఒకరికి ఎవరైనా దయ చూపించామనుకో, వాళ్ళు మనకు ప్రియులుగా ఉంటారు. అయ్యా ఒక 5,000 ఇవ్వయ్యా, సాయం చేయండి, మీరు తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత ఇస్తాను అన్నారు అనుకోండి, నేను ఇవ్వను పో అని చెప్పి ఉన్నా కూడా ఇవ్వకుండా కఠినంగా ఒకవేళ మాట్లాడితే వాళ్ళ దృష్టికి ఎలా ఉంటారు? కానీ కృప చూపినప్పుడు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు, ఫలాని వాళ్ళు ఉపకారం చేశారు, మేలు చేశారు అని. మేలు చేశారు, ఆ కృతజ్ఞత హృదయం అనేది ఉంటుంది. అందుకే కృప చూపుట పరులకు ప్రియులుగా చేయును అని బైబిల్ చెప్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు మన మీద దయ చూపించాడు, మన పాపాలు క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఈ రోజున దేవుని మందిరావరణములు మీరు మీ పిల్లలు వర్ధిల్లుతూ ఉన్నారు. ఇది ఎవరి దయ? ఇది మన స్వంత జ్ఞానము తెలివితేటలు కాదు, దేవుని యొక్క దయ ఉండబట్టి ఆయన మనల్ని, మన పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని దయ మన మీద, మన పిల్లల మీద నిత్యము నిలిచి ఉండుగాక. దేవుడు మన మీద దయ చూపినట్లు మనం ఇతరులకి దయ చూపాలి, ఉపకారం చేయాలి. సాధ్యమైనంత వరకు మనకున్న ఆస్తిలోనే ఉన్న ఉపకారం. కొర్నేలి కుటుంబం ఉంది, వాళ్ళు తమకున్న ఆస్తులు ఉపకారం చేస్తూ ఉండేవాడు. ఏ కాడికి నేను నా భార్య పిల్లలు బాగుండాలి అనుకోకూడదు. మనకున్న ఆస్తులు కొద్దిగా పేదవాళ్ళకి, లేని వాళ్ళకి సహాయం చేయాలి. ఉపకారం, సత్క్రియలు అనేది ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆత్మీయ జీవితం దేవుని ఎదుట పర్ఫెక్ట్ గా దేవుని ఎదుట వర్ధిల్లాలి. రెండవదిగా కొర్నేలి అలాగే కుటుంబ సమేతంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆ తర్వాత సత్క్రియలు చేసేవాడు. గనుక మనము దేవుని యొక్క దయను పొందాలంటే ఇతరులకి మనం దయ చూపించాలి. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ దావీదు, యోనాతాను ఉన్నారు. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణ స్నేహితులు అంటే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఒక నిబంధన చేసుకున్నారు. దావీదు, నువ్వు నాకంటే ముందు చచ్చిపోయావు అనుకో, నీ కుటుంబానికి నేను ఉపకారం చూపుతాను.
యోనాతాను కూడా అంటాడు, నీకంటే నేను ముందు చచ్చిపోతే నా కుటుంబానికి నువ్వు దయ చూపించాలి, నేను నీ కుటుంబానికి దయ చూపిస్తాను అని ఒక ఒడంబడిక నిబంధన చేసుకున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత యోనాతాను వాళ్ళ తండ్రి ఇంకా సహోదరులందరూ యుద్ధంలో చనిపోయినప్పుడు దావీదు వచ్చి ఈ మాట అంటాడు. చూడండి 9వ అధ్యాయం 1వ వాక్యం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు. 3వ వాక్యం చూడండి, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు. చూడండి చూడండి, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా, కలడా అని అడుగుతాడు. దావీదుకు ఉపకారం దేవుడు చేశాడు గనుకనే యోనాతాను తన స్నేహితునికి ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఉపకారం చేయటానికి ఎవరైనా కలరా? యోనాతాను చనిపోయినప్పుడు ఆ మాట అంటాడు, అడుగుతాడు దావీదు. అప్పుడు కుంటికాళ్ళు కలిగిన ఒక కుమారుడు ఉన్నాడయ్యా, అతని పేరు మెఫీబోషెతు. అతడున్నాడు అన్నప్పుడు చూడండి, అతన్ని దావీదు పిలిచాడు. మెఫీబోషెతు 6వ వాక్యంలో మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తముని దాసుడైన నేనున్నాను అన్నాడు. ఆ తర్వాత క్రింది వాక్యాలు మీరు చక్కగా చదువుకోనండి. అక్కడ దావీదు మెఫీబోషెతుకు యోనాతానును బట్టి తన స్నేహితుడిని బట్టి మెఫీబోషెతుకు దావీదు ఆయన దయ చూపించాడు. కుంటివాడైన ఆ బాలుడు కుంటివాడై ఉన్నా కూడా అతనికి వివాహం జరిగింది, ఆ తర్వాత సంతానం కలిగింది. అతడు కూడా రాజవంశంలో ఒకడుగా పెంచబడ్డాడు, గొప్ప చేయబడ్డాడు, వృద్ధి చెందాడు, ఇటు ఫిజికల్ గాను ఆత్మీయంగాను. హెచ్కెల్ ఒక మాట రాయబడి ఉంది, కుంటికాళ్ళు ఎవరైనా కలిగి ఉంటే వాళ్ళని ఉన్నతమైన స్థితిలో. అదొక్క మాట మీరు చూడండి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యములో ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. చూడండి, మెఫీబోషెతు కుంటికాలు కలిగిన వాడే, కానీ దావీదు అతనికి దయ చూపించాడు. కుంటికాలు గలవాడే ఒక హీనమైన స్థితిలో దిక్కుదశలేని పరిస్థితుల్లో ఉన్న అతని మీద దయ చూపడం ద్వారా అతడు కుంటివాడి ఉన్నా కూడా అతని యొక్క లైఫ్ సెటిల్మెంట్ అయిపోయింది, ఆశీర్వాదకరంగా కొనసాగాడు. బైబిల్ చెప్తుంది, నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును అని. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఉన్న స్థితిలోనే ఉంచాడు. ఒక ఉన్నతమైన స్థితిలో రోజులు గడిచే కొలది ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. కుంటికాలు గల వాళ్ళని, బలహీనులనే వారిని బలవంతులుగా చేయటానికి దేవుడు శక్తిమంతుడు. ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నడవజేయును అంటాడు. కనుక ప్రేమిని వర్లారా, మనము మన పిల్లలు ఈ శుభవేళ ఏ విధంగా ఎదగాలి అని తెలుసుకున్నాము. 1 జ్ఞానమందు, 2వది వయస్సునందు, 3వది దేవుని దయందు, మనుషుల దయందు వృద్ధి చెందినప్పుడే ఒక రోజున మనము కూడా దేవుని చేత ఆశీర్వదించబడి పరలోక రాజ్యానికి వారసులుగా మారగలము. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా.